ఈ సందర్భంగా తండ్రి గారా, నేను లాస్ట్ టైం జర్మనీ వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత మీతో ఒక మాట అడిగాను. బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాను మన ఉపదేశాలకు అని చెప్పాను. 620 బైబిల్స్ మన మేత్రాసనం నుంచి మనం కొనడం జరిగింది. సుమారుగా 3,20,000 రూపాయలు. నేను మీ అధికార పత్రంతో ఇది రెనోవేట్ చేయటం కూడా జరిగింది. ఉపదేశ మాస్టర్ల కోసం మీ సహకారంతో విజయవాడ మేత్రాసనంతో సుమారుగా 9,80,000 రూపాయలు పెట్టి ఈ హాల్ అంతా కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా తండ్రి గారి యొక్క సహకారంతో, ఉపదేశాల మీద ప్రేమతో ఉన్నటువంటి ప్రేమ కారణంగానే తండ్రి గారికి మనఃపూర్వకంగా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలను తెలియచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అదేవిధంగా మీకందరికీ కూడా బైబిళ్ళు పంచటం కోసమై నాకిద్దరు సహాయం చేశారు. ఫారిన్ కంట్రీస్ నుంచి నా స్నేహితులు నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను భద్రపరిచాను. అదేవిధంగా అప్పుడు 1,60,000 రూపాయలు అది ఆ అమౌంట్ నా దగ్గర ఉంది. ఆ తరువాత నేను అది చాలదు, 3,20,000 కావాలి కాబట్టి నాకు కొంతమంది మన ఈ దగ్గర ప్రాంతంలో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ద్వారా కూడా తండ్రి గారా ఇదంతా కూడా క్రోడీకరించడం జరిగింది. మొత్తం 3,20,000 రూపాయలు. ఈ సందర్భంగా మరి ఈ 620 బైబిల్లో కొంతమందికి తండ్రి గారు ఇస్తారు. ఆ తర్వాత మనం వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఎన్నిక చేయబడినటువంటి కొంతమంది స్త్రీలు, కొంతమంది మాస్టర్లు ఇక్కడ లైన్లో నిలబడితే తండ్రి గారి చేతుల మీదుగా ఆ యొక్క బైబిల్ ఇస్తాం. ఇటు వచ్చి నిలబడండి, లైన్లో నిలబడితే తండ్రి గారికి మళ్ళీ వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి అందరూ వద్దు, కొంతమంది ఇట్రమ్మా పైకి వచ్చేసండి, పైకి వచ్చి రెడీగా ఉండండి. కమ్.
వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన విజయరాజ్ ఫాదర్ గారు తాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అనేక ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నారు మన ఈ సెంటర్కి, పాస్టల్ సెంటర్కి. ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే ఈ హాల్ని మనం వచ్చినప్పుడు చాలా అవకతవకలుగా ఉంది. నేను దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ఇంకొక పాస్టల్ సెంటర్ కట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నాను. అందుకని దీని గురించి నేను పట్టించుకోలేదు. కానీ మనకి వెంటనే ఉపయోగపడాలి కాబట్టి ఫాదర్ గారు తనకున్న సహాయంతో, తనకున్న ఎక్కడైతే మనకు కొంచెం ఈ సహాయం అందుతుందో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడి, అలాగే తన స్నేహితులతో మాట్లాడి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చక్కగా రెన్యూ చేశారు దీన్ని. అందుకని ఫాదర్ గారిని మనపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మీకు అనేక కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ పుస్తకాలు, బైబిల్స్ ఇవ్వడం కూడా ఫాదర్ గారే అరేంజ్ చేశారు వీటన్నిటిని. ఈ సందర్భంగా మరి ఒక్క మాట, ఈ బైబిల్స్ కొనటానికి సహకరించినటువంటి జర్మనీ దేశంలో ఫ్రెండ్స్ అయితేనేమి, అదేవిధంగా మన ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఒక 5 ఉన్నారు. వాళ్ళ పేర్లు తర్వాత చెప్తాను. వారికి ముఖ్యంగా వారి కుటుంబాలకి నా యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలు, ధన్యవాదాలను తెలియజేస్తున్న వారి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం ప్రియులారా. దయచేసి అందరం లేచి నిలబడదామా? తండ్రి గారి బ్లెస్సింగ్ తీసుకొని ముగించుకుందాం ఈ ప్రారంభ కార్యక్రమం. ప్రభు, ఈ ఉదయం మేము ఇక్కడ సమావేశమయ్యాం. మమ్మల్ని దీవించండి. మా అందరికీ మీ ఆత్మను అనుగ్రహించండి ప్రభు. మా అందరిలో వినే గుణాన్ని పెంపొందించండి. అదేవిధంగా అర్థం చేసుకొని మీ వాక్యాన్ని మా జీవితంలో ప్రతిరోజు పాటించడానికి కావలసిన శక్తిని మాకు దయచేయమని నేను మనవి చేస్తున్నాను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మా మనవులను ఆలకించండి. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక.